హలో ఆల్, వెల్కమ్ టు హెచ్పిఎన్ వ్లాగ్స్. నేను ఛానల్ పెడతా అనగానే ఒప్పుకున్న మా బ్రదర్కి, మా పేరెంట్స్కి, అలాగే సపోర్ట్ చేస్తున్న పిల్లలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, మా వీధిలో హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆకాశం అంత పందిరి అంటారు కదా, ఈ వీధి నుంచి ఆ వీధి వరకు చివరి వరకు పందిరి వేస్తాము. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటాము. అలాగే పనులలో కూడా అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు. గుడి అంతా క్లీన్ చేస్తున్నారు. గుడి అంతా క్లీన్ చేయడం వల్ల ఆ ఫొటోస్ అన్నీ కింద పెట్టారు. ఇదే మా గుడి, ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి. ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి, అటుపక్క విఘ్నేశ్వరుడు ఉంటారు. ఇది గర్భగుడి. డోర్స్ క్లోజ్ చేశారు, అందుకనే అక్కడ ఉన్న చిన్న గ్యాప్లో నుంచి స్వామిని చూపిస్తున్నాను. చూడండి, గుడి పక్కనే నవగ్రహాలు, నాగశిలలు ఉంటాయి. ఇలా నాగశిలల్ని ఒకరోజు ముందుగానే క్లీన్ చేసుకొని పండగ ముందు రోజు అందరం, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పూజిస్తారు. అందరూ బాగా హెల్ప్ చేస్తారు. పిల్లలందరూ బాగా పలుకుతారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఇలా అందరు కలిసి పనులు చేయడం వల్ల అలసట కూడా ఉండదు, పనులు కూడా తొందరగా అయిపోతాయి. ఏంటి పూజిస్తున్నారు అని చెప్పేసి చెట్లకు బ్రష్తో పెయింట్ పూస్తున్నారు అని అనుకుంటున్నారా? పెయింట్ కాదండి, అది పసుపే. చెట్లకి అవి గ్యాప్స్గా ఎక్కువ ఉంటాయి కదా, చేతులు కట్ అయిపోతాయి అనేసి కొంచెం పసుపుని నీళ్ళగా కలుపుకొని అలా బ్రష్తో పూసాము. పూజించడం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. గ్యాప్స్ లేకోకుండా ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయేమో అని చూసుకొని నీట్గా అంతా క్లీన్గా ఒకసారి అంతా సెట్ చేసేసుకుంటాము. చూడండి, పూజించిన తర్వాత నాగమ్మ తల్లి ఎంత బాగున్నారో చూడండి. అలాగే ఇవి ఈవినింగ్ రథోత్సవం కోసం, డెకరేషన్ కోసం అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అలాగే గర్భగుడిలో లోపల స్వామి దగ్గర అంత డెకరేషన్ చేయడం కోసం అంత రెడీ చేసుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే అంతా సెట్ చేసేసుకుంటున్నారు. ఫైనల్లీ హనుమాన్ జయంతి వచ్చేసింది. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. చూడండి, డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా క్యూట్ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం అది. ఇక బయట గుండు చేపించుకుంటున్నారు. ఇక్కడ గుండ్లు, 3 కత్తెరలు అవి కూడా చేపించుకుంటారు. చూడండి, స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. డెకరేషన్, అభిషేకము అంతా అయిపోయాక స్వామివారి అలంకరణ చూడండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా వీధిలో అన్నదానం కార్యక్రమం జరుపుతున్నారు. కాబట్టి ఈరోజు మా చూపిస్తుంటే పొలం రండి. చూసారా మా అన్నదానం అప్పుడు ఎంతమంది రేటింగ్ ఎంత ఇస్తారా? అని చెప్తారు, అంత క్వాలిటీగా ఉంటుంది అనమాట. చాలా హడావిడిగా ఉంది కాబట్టి తీయలేకపోతున్నాను. చిత్తనానం పెట్టి తిరిగి పెట్టాలా? గుర్తు పెట్టుకో, మీ ఇష్టం మీద పెట్టుకో. బాబు